హాయ్ అందరికీ. మేమైతే కివి అన్నప్రాసన చేశామండి. సిక్స్త్ మంత్‌లో చేయాలి కాబట్టి, మాకైన దాంట్లో అయితే మేము చిన్నగా డెకరేషన్ చేసుకున్నాము. అలానే మార్నింగ్ టెంపుల్‌కెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాము. ట్రెడిషనల్ అవుట్‌ఫిట్ వేశాము. తనైతే చాలా క్యూట్‌గా ఉంది ఈ కలర్ కాంబినేషన్‌లో. తనని వెళ్ళి ఏది కావాలో పట్టుకో అని చెప్పి కిందనొదిలితే పువ్వులతో ఆడుతుంది. అలానే ఏడుస్తుంది. ఒకేసారి 2 చేస్తుంది. అందరూ నవ్వుతున్నారు. ఆడుతూ అక్కడే ఉండిపోతదేమో నీ కూతురు వెళ్ళదేమో అని. కానీ వాళ్ళ డ్యాడీ అయితే తనని డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఎంకరేజ్ అయితే చేశాడు విజయ్ అయితే ముందుకి రమ్మని. తను వచ్చి ఇంకా లాస్ట్‌కి ఏది పట్టుకుంటుందో అని నాకు భయమేసింది ఫస్ట్ టైమ్. బట్ లెఫ్ట్ హ్యాండ్‌తో అయితే భగవద్గీత పట్టుకుంది. కొంచెం భయముండే. తను పడిపోతానేమో అని. ఇంకా సెకండ్ టైమ్ మళ్ళీ స్టార్ట్ చేశాము. ఏం పట్టుకుంటదో చూద్దామని. బట్ తను చాలా అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతుంది ఆ డ్రెస్‌లో. ఎందుకంటే కింద క్లాత్ స్మూత్‌గా ఉంది. తను వేసుకున్న అవుట్‌ఫిట్ కూడా జారిపోతుంది. ఇంకా ఏడ్చేసరికి ఇంకా నేను టాయ్ తీసుకొని తనని ఆడిపించి కాస్త కామ్ డౌన్ చేసి మళ్ళీ తన అవుట్‌ఫిట్ సెట్ చేసి మళ్ళీ కింద పెట్టాను. ఈసారి ఏం పట్టుకుంటుందో చూద్దామని చాలా ఈగర్‌గా అయితే అందరూ వెయిట్ చేశారు. ఏడుస్తున్న ప్రతిసారి ఆ టాయ్‌ని అలా ప్రెస్ చేస్తుంటే సౌండ్ వస్తుంది. తనకి ఏడుపు ఆపుతుంది. ఇంకా అలా మెల్లగా వచ్చి సెకండ్ టైమ్ కూడా భగవద్గీత పట్టుకుంది. హైలైట్ ఏంటంటే సెకండ్ టైమ్ భగవద్గీత ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. అందరూ షాక్ అయ్యారు. అండ్ నేనైతే చాలా హ్యాపీ. ఎందుకంటే భగవద్గీత చాలా మంచిది కాబట్టి. ఇంకా థర్డ్ టైమ్ అయితే మాత్రం గోల్డ్, క్యాష్, ఇంకేంటది బుక్స్ ఒకేసారి 2 హ్యాండ్స్ యూజ్ చేసి పట్టుకుంది. ఇంకా చూడాలి తన డెస్టినీలో ఏముందో. ఇంకా అన్నం అయితే మా తమ్ముడు ఫస్ట్ తినిపియాలని తను తినిపించాడు. తర్వాత మా నాన్న వచ్చారు తినిపియడానికి. అక్షింతలు వేయి నాన్న అంటే, "నీ కూతురు తలపైన ఏముందని నేను వేయడానికి ఆ 3 వెంట్రుకలకి" అని చెప్పి అన్నారు. అయినప్పటికీ వేసి వెళ్ళిపోయారు. తర్వాత మా మేనమామ అండ్ మా అత్త వచ్చారు తినిపియడానికి. మా అత్త అయితే పాపం ఇంట్లో పనులన్నీ చేస్తూ, ఇంట్లో వచ్చే గెస్ట్‌లని చూసుకుంటూ బిజీగా ఉండి పాపం తన డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. అలానే ఉండిపోయింది. ఇంకా టైం అయిపోతుందని అలానే తినిపించింది. ఇంకా ఏడుస్తుందని చూడండి మా మామయ్య అయితే టాయ్‌తో ఆడిపిస్తున్నాడు. అయిపోయాక ఇంకా ఇద్దరు బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఇంకా వచ్చారు మామయ్య వాళ్ళు. తర్వాత ఇంకా నేను అండ్ విజయ్ వెళ్ళాము తినిపిద్దామని చెప్పి. చూడడం అయితే తినిపించడానికి చూస్తునేసరికి ఆ సిల్వర్ గ్లాస్ తీసుకొని వాటర్ అంతా కింద పడేసింది. స్టిల్ మేమైతే ఫీడ్ చేసాము. బానే తిన్నది తను. విజయ్ కూడా తినిపించాడు. ఇంకా మేమిద్దరం అయితే తినిపించాము. బట్ మాకు హ్యాపీగా ఉంటది. మా డాటర్ అప్పుడే షీ ఈజ్ ఇన్ సిక్స్త్ మంత్ అంటే అప్పుడే నమ్మశక్యంగా లేదు. బట్ స్టిల్ వీఆర్ హ్యాపీ. తనకి అన్నప్రాసన వరకు వచ్చింది. అందరి బ్లెస్సింగ్స్ కూడా ఇట్లానే తనకుంటే బావుంటుంది. ఇంకా హైలైట్ ఏంటంటే ఇది మా భావన. ఇదైతే దానికి కివీకి అత్త అవుతుంది. బెదిరిస్తుంది తినకపోతే అయితదని. కివి ఫస్ట్ టైమ్ తినలేదు. తల తిప్పేసింది. బట్ సెకండ్ టైమ్ తినమ్మా అంటే తిన్నది. ఎంత క్యూట్‌గా చూస్తుందో చూడండి. 3 టైమ్స్ తినిపియాలని చెప్పన్నారు. కానీ వద్దులే అని చెప్పింది. ఇంకా మళ్ళీ మా తమ్ముడొచ్చాడు. ఫస్ట్ టైమ్ నాకెవ్వరు వీడియో సరిగ్గా తీయలేదు. ఇప్పుడైనా నేను తీసుకుంటా, ఫోటోలు దిగుతా అని. ఇలా ఎండ్ అయింది మా అన్నప్రాసన. కివిని బ్లెస్ చేయండి ప్లీజ్.